శంషాబాద్ దగ్గర ఉన్న షాబాద్ ఆ పరిధిలోని గ్రామంలో పోక్సో నిందితుడు 6 మందిని అతి కిరాతకంగా చంపేసిన వార్త చూడగానే ఫస్ట్ ఆ కిరాతకుడి మీద కోపం కలగడంతో పాటు ఈ వ్యవస్థల బాధ్యత కూడా ఏమీ లేదా అనే ప్రశ్న ఒక్కసారిగా చర్చలోకి వచ్చింది. ఎంత కిరాతకం! జైలు నుంచి విడుదలయ్యాడు. నేరుగా బాధిత మహిళ పాప ఎవరైతే ఉంటారో ఆ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టారు. తలుపు తిరగానే వాళ్ళ అమ్మను రపా పొడిచేశాడు. కింద పడిపోయింది. ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళ నాయనమ్మను పొడిచి చంపేశాడు. మళ్ళీ కింద పడిపోయిన తల్లి దగ్గరకు వచ్చి ఆమెను చంపేశాడు. ఆ పాపను ఎత్తుకొని కారులో పోయాడు. ఆరు నుంచి ఎందుకు ఎత్తుకుపోయిండో తెలియదు. అక్కడి నుంచి ఎత్తుకుని ఏదో చెరువు దగ్గరికి వెళ్ళి అత్యాచారం చేసి చంపేశాను కొందరు, లేదు చంపేశాను కొందరు, మిగతా వివరాలు పోలీసులు చెప్పారు. మొత్తం మీద అయితే ఇంటర్మీడియట్ చదివి ఆ బాలికను చంపేశాడు. అక్కడ దాక్కుండా నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్న బిడ్డకు పాలిస్తున్న తల్లి మీద నేను ఇంటికి వస్తా పిల్లలను చూస్తాను విడుదల అవ్వగానే చెప్పిండట. సరే అని ఆమె కూడా పాపం తలుపు తెరిచింది. రాగానే ఆమెను చంపేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. దరిద్రుడు మళ్ళీ వెళ్తుంటే ఇట్లాంటి వరకు ప్రేమ ఒకటి చంపేశాడట. 2 ఏళ్ళ కొడుకును 3 ఏళ్ళ కూతురును చంపేసి ఈ నెక్స్ట్ ఏమైపోయిందో తెలియదు. పోలీసులు ఎదుగుతూ ఉన్నారు. ఇది చూడగానే అనిపించింది వ్యవస్థల బాధ్యత ఏమీ లేదా? ఒక పోక్సో కేసు నిందితుడు డైరెక్ట్గా జైలు నుంచి విడుదలైతే వాడికి ఏమీ కండిషన్స్ లేవా? ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఎక్కువ వెళ్ళకూడదు అని వాడిని కనీసం ఒక పోలీస్ కూడా మానిటరింగ్ చేసే వ్యవస్థ కూడా లేదా మన దగ్గర? దేనికోసం ఇంక ఇదంతా? కనీసం ఇట్లాంటి సీరియస్ కేసుల్లోనైనా నిందితుల మీద కొన్ని రోజులు మానిటరింగ్ చేసేకి ఏమైనా ఎలక్ట్రానిక్ పరికరాలుగా అట్లాంటి పరికరాలను పెట్టి వాచ్ చేయాలి కదా. ఎంత దారుణం అండి! జైలు నుంచి విడుదలై నేరుగా బాధితుల ఇంటికి పోయి ముగ్గురిని చంపేసి, వీనింటికి పోయి ముగ్గురిని చంపేసి, కొందరేమో ఆ కేసు తప్పు కేసు అంటారు, కొందరేమో కరెక్ట్ కేసు అంటారు. ఆ కథ ఏందో పక్కన పెట్టండి. సో ఇటువంటి వాటిలో వ్యవస్థల పాత్ర ఏంటి? మే 26 అరెస్ట్ అయ్యారు. జూన్ 26 కరెక్ట్గా 40 రోజుల్లో విడుదలయ్యాడు. వచ్చి ఇదిగో ఈ విధంగా ఇప్పటికే దేశంలో చాలా చోట్ల ఈ చట్టం కింద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ అబ్యూజివ్ సెక్సువల్ అఫెన్సెస్ అని ఈ పోక్సో చట్టం కింద అరెస్ట్ అయిన వాళ్ళు చాలామంది బాధితులను వేధించిన సంఘటనలు బయటపడుతూ ఉన్నాయి. అని వ్యవస్థలు ఏం చేస్తూ ఉన్నాయి? ఈ చట్టాన్ని కరెక్ట్గా వాడుతున్నారన్నది ఒక ప్రశ్న. బాధితుల విషయంలో ఎలాంటి రక్షణలు తీసుకుంటున్నారు అనేది ఇంకో ప్రశ్న. నిందితులను ఏ విధంగా బయటకు పోయిన తర్వాత కూడా మానిటరింగ్ చేస్తున్నారు అన్నది ముచ్చటగా మూడో ప్రశ్న. అసలు సక్రమంగానే ఈ సెక్షన్లు వాడుతున్నారా? పోలీసు ఇష్టరీతిని వాడుతున్నారు, సక్రమంగా వాడుతున్నారు అనేది ఒక ప్రశ్న. బాధితులకు ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారు ఇంకో ప్రశ్న. అసలు నిందితులను కనీసం వాచ్ చేస్తున్నారా కొంతకాలం పాటు అయినా మూడో ప్రశ్న. ముచ్చటగా మూడే ప్రశ్నలకు వ్యవస్థలకు సమాధానాలు చెబితే ఇటువంటివి రిపీట్ కావు. ఒళ్ళు గుగులు పడట్లే అంత దారుణంగా మనుషులను చంపేస్తే. బెయిల్ మీద రాగానే వచ్చి చంపేశాడు 6 మందిని. అసలు వీళ్ళింట్లో ఎందుకు చంపేశాడు ఈ దరిద్రుడు అన్నది ఇంకొక కీలకమైనటువంటి చర్చ. మరి దానికి సమాధానం పోలీసులు చెప్పాలి. ఇప్పుడు ఇంకా బయటకు వస్తూ ఉన్నాయి రకరకాలుగా. ఆ పాప వాళ్ళ తండ్రి మరణంలో ఈయన పాత్ర ఉందా లేదా విచారణ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఏమో బెట్టింగ్లు పెట్టి 2 కోట్లు నష్టపోయాడని చెప్పి ఇంకేవో వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఇవంతా ఏదైనా కానీ వ్యవస్థలు ఇలా ఎలా వదిలేసాయి? ఇలా ఎలా అసలు మానిటరింగ్ కూడా చేయలే? బెయిల్ మీద విడుదలైన రోజే వచ్చి ఎట్లా చంపేశాడు? వామ్మో, ఏం దారుణం రా బాబోయ్.